శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు మనము పంచాంగం ద్వారా తెలుసుకుని, పండితులు ఏ విధంగా గణన చేశారు అనేది చూసుకుని, ఎన్ని రోజులు గ్రహాల యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఉంటుందో మనము జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకుని, ఆ ఫలితాలు మనము తెలియచెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జూన్ 7వ తేదీన కుజగ్రహ సంచారము కర్కాటక రాశి దగ్గర నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయా అంటే, సింహరాశిలో కేతువు ఉన్నారు. మరి ఈ కుజుడు కేతువుతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది, అలాగే అసలు కుజుని కారకత్వాలు ఏమిటి, అసలు కుజుడు ఏమి చేస్తారు, సింహ రాశిలో ఆయన ఎలా ఉంటారు, కేతువుతో కలిసినప్పుడు ఎలా ఉంటారు, అలాగే కుజుని యొక్క దృష్టులు 4 ఉన్నాయి. కుజుడు తానున్న చోటు నుంచి 4వ స్థానాన్ని చూస్తారు, అలాగే తానున్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తారు, 8వ స్థానాన్ని చూస్తారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఏ ఏ గ్రహాల మీద దృష్టి పడుతోంది, 7వ దృష్టి రాహు మీద పడుతోంది, 8వ దృష్టి శని గారి మీద పడుతోంది. అంటే కుజుని యొక్క 3 దృష్టుల్లోనూ ఒక దృష్టిలో గ్రహాలేవి లేవు. మిగతా గ్రహాలన్నీ కూడా ఇక్కడిక్కడే ఉన్నాయి. చంద్రుడు తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ప్రతి 2.5 రోజుకి ఒకసారి చొప్పున చంద్రుడు ఒక 2 సార్లు వస్తారు కుజుడి దృష్టిలోకి. అయితే చంద్రుడు ఇక్కడ నీచ పట్టి ఉంటారు. ఈ కుజుని దృష్టి వల్ల నీచ భంగం అవుతుంది కాబట్టి మనము దాని గురించి పక్కన పెడదాం, తర్వాత చెప్పుకుందాం. కుజుని దృష్టి రాహు మీద, కుజుని దృష్టి కేతువు మీద 7, 8 దృష్టులు ప్రధానంగా పడుతూ ఉన్నాయి. వీటి గురించిన వివరణాత్మక ఎపిసోడ్ ఇది, తెలియచెప్పుకుందాం. కుజుడు అనగానే పాపగ్రహం అని చెప్తాం. నైసర్గిక పాపగ్రహం అంటే చాలా మంచి చెయ్యడానికి కొద్దిగా ఆలస్యం చేస్తాడు. అలాగే ఉగ్ర స్వభావం ఉంటుంది, వేడి ఉంటుంది ఆయనకి. వేడి, ఉగ్ర, కారం ఇలాంటి వాటన్నిటికీ ఆయన కారకత్వం వహిస్తారు. ఆ తదుపరి కోపం ఉంటుంది. భూములకి, కోర్టు కేసులకి, కర్ర దెబ్బలకి, చెక్క పనులకి, చెక్కకి, వ్యవసాయానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా కుజుడు ఆధారం, కుజుడే కారకుడు. ఇట్లా ఉంటాడు. అలాగే అవయవాలు సక్రమంగా లేకపోవడానికి కుజుడే కారకుడు, సక్రమంగా ఉండాలి అన్నదానికి కూడా కుజుడే కారకుడు. అలాగే ధనము విషయంలో విపరీతంగా సంపాదిస్తాడు. ఏ పనిని ప్రారంభించాలన్నా ముందు వెనక ఆలోచించకుండా ముందుకి దుముకుతాడు. ఏదైనా కోపం వచ్చింది అంటే ఆ పనిని అక్కడ వదిలిపెట్టేస్తాడు. ఎంత పని అయినా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్న పనినైనా వదిలేయడానికి వెనుకాడడు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. మైథలాజికల్గా చెప్పాలంటే కుజుడు భూదేవి యొక్క పుత్రుడు అని చెప్పుకుంటాం. అలాగే కుజుడు రకరకాల గ్రహాలతో కలిసిన, రకరకాలైనటువంటి గ్రహాల మీద దృష్టి పడ్డా చాలా కారకత్వాలు ఉంటాయి. ఇక్కడ కుజుడు కేతువుతో కలిసినప్పుడు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అలాగే సర్పదోషం యొక్క ఇమేజ్ పడుతుంది. కుజుని యొక్క స్థితి రాహు మీద దృష్టి ఉన్నప్పుడు పూర్తిగా సర్పదోషం. మరి కుజుడితో కలుస్తాడు కదా, సప్తమంలో రాహు ఉన్నప్పుడు రాశిలోనే కేతువు కూడా ఉండాలి కదా. ఇలా కలిసినప్పుడు ఆ ఇమేజ్ అన్నమాట, అంటే ఇక్కడ దృష్టి పడి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట, ఇమేజ్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు ఇంకా ఏవి ఇబ్బందులు ఉంటాయి అంటే, కుజునికి ఇంకా చెప్పుకోవచ్చు. మనం కొన్నే చెప్పుకున్నాం ఊరికే ఉదాహరణగా. రక్తస్రావము, వ్రణాలు, దెబ్బలు, గాయాలు, బొబ్బలు, అలాగే ఎబార్షన్స్ అవ్వడము, సంతానలేమి, ఇక ముందరగా డెలివరీ అయిపోవడము, లేదా ఎన్నాళ్ళైనా డెలివరీ అవ్వకపోవడము, టైం దాటిపోవడము, తదుపరి విపరీతమైనటువంటి దైవభక్తి, అలాగే కడుపు నొప్పి, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రోడ్డు ప్రమాదాలు, కుజుని కారకత్వాలే ఇవన్నీ. ఇక
ఇంకా చెప్పుకోవచ్చు. స్నేహితుల విషయంలో వెనక ముందు చూడకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. ఇక ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. అలాగే విపరీతమైన ప్రేమ, విపరీతమైన ఇష్టం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది స్నేహితులు అవనివ్వండి, భార్య అవనివ్వండి, తల్లి అవనివ్వండి. ఇక ఆ ఇష్టం విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినట్టయితే, ఒకవేళ ఏదైనా వ్యతిరేకత వచ్చినట్టయితే విపరీతమైనటువంటి ద్వేషం. అంటే ఏ కారకత్వమైనా విపరీతంగా చేస్తారు. కుజుని యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మరి రాహువు అని చెప్పుకున్నాం కదా, రాహువు మీద 7వ దృష్టి పడుతోంది. ఇక్కడ 4వ దృష్టిలో గ్రహాలు లేవు కాబట్టి మనము రాశి ఫలితం తర్వాత చెప్పుకుందాం. తన స్వస్థానాన్ని చూసుకుంటున్నారు కాబట్టి మంచిగా బాగుంటుంది. వృశ్చిక రాశి కుజుని యొక్క అధీనం కాబట్టి అది మంచిగానే ఉంటుంది. అక్కడ గ్రహం లేదు కాబట్టి ఓన్లీ రాశి కారకత్వాలే ఉంటాయి. ఇక్కడ రాహువు మీద 7వ దృష్టి పడుతోంది. 4, 7, 8 దృష్టులు కదా ఆయనవి. 7వ దృష్టి రాహువు మీద పడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏర్పడేది సర్పదోషం. మరి ఇంత పెద్ద దోషం ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సంతానానికి సంబంధించి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా సరే ఈ లక్షణాలని ముందర చెప్పుకొని తర్వాత ఎవరికి అనేది చెప్పుకుందాం. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ 3 రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈ కుజరాహువుల దృష్టి చేత పడుతున్నాయి. మరి శనిగారికి 8వ దృష్టి పడుతుంది, కుజుని యొక్క 8వ దృష్టి. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, అలాగే జారి పడడము, కొండల మీద నుంచి ఎత్తైన ప్రదేశాలు అలాంటి వాటి నుంచి జారి పడడము, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శరీరంలో రోగాలు, క్యాన్సర్ అనే జబ్బు కానీ, ఎముకలకి సంబంధించిన జబ్బు కానీ, రక్తానికి సంబంధించిన జబ్బు కానీ, కీళ్ళకి సంబంధించిన జబ్బులు కానీ, బాధలు కానీ, వ్యాధులు కానీ, అలాగే కాలిన బొబ్బలు, ఏదన్నా బలమైనటువంటి ఇనుము తాకడం వల్ల దెబ్బలు, ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు, హృద్రోగం, హార్ట్ అటాక్స్, మానసికమైనటువంటి వ్యాధి, చికాకు, పెద్దల్ని ఎదిరించడం, తనలో తానే మాట్లాడుకోవడం, ఎక్కువ 10 మందిలో కలవకుండా ఒంటరిగా ఉండడం, ఆహారం తినకపోవడం, గాలి మాత్రమే భోంచేస్తున్నామన్నట్టుగా ప్రకృతి గాలిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు అట్లా తిరిగి వస్తే కడుపు నిండిపోయినట్టుగా ఉండడం, ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ అంత పూర్తి ఆరోగ్యకరమైన లక్షణాలు కాదు. ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. మంచి ఏమన్నా ఉందా అంటే రక్షణ శాఖకి సంబంధించి ఈ కుజ శనులు ఇద్దరూ కూడా మంచి స్థితుల్లో ఉన్నట్లయితే రక్షణ శాఖకి సంబంధించి అద్భుతమైన స్థితిలో ఉంటారు, లేదా పరిశోధనా రంగంలో ఉంటారు, లేదా సిబిసిఐడి అంటాం కదా అది కానీ, జైళ్ళు కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, ఐఏఎస్ ఐపీఎస్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటిట్లలో ఉండడానికి అవకాశం ఉంది. కుజ శనుల యొక్క కలయిక, స్థితి, దృష్టి ఇవి చాలా బాగున్నట్టయితే. ఇప్పుడు అంత చాలా బాగుండలా. గురుక్షేత్రంలో శనిగారు ఉన్నారు, శని క్షేత్రంలో రాహు ఉన్నారు. దృష్టిలు బాలేదు అంటే పడ్డ దృష్టి బాలేదు. కుజుడు సింహరాశిలో చాలా చాలా అగ్రెసివ్గా ఉంటారు. చాలా మంచి ఉత్సాహము, మంచి వీరుడి లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దృష్టులు ఎప్పుడైతే ఉన్నాయో రాహు మీద కానీ శనిగారి మీద కానీ ఇవి అంతగా శుభకరమైనటువంటి దృష్టులు కాదు. ఈ పరిస్థితి ఇప్పుడు ఈ గ్రహాల యొక్క ఈ పరిస్థితి జూన్ 7వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు ఉన్నది. కాబట్టి వీటికి పరిహారాలు చేసుకోవాలి. ఎవరి జన్మ జాతకంలో అయితే మళ్ళీ ఇలాగే కుజుని యొక్క స్థితి సంచారము, రాహు శనుల మీద 7, 8 దృష్టులు పడేటట్టుగా ఉన్నదో వారు కుజుడికి సంబంధించి, రాహుకి సంబంధించి, శనిగారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి లేదా జపాలు చేసుకోవాలి.
ఇది తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఈ రకమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, కుజుని దృష్టి ఎప్పుడైతే రాహు శనుల మీద పడుతోందో అది మంచిది కాదు. ఒక్క విధంగా చెప్పాలంటే దేశకాలమాన పరిస్థితులు ఇబ్బందిగానే ఉంటాయి. ఇంకొక విధంగా ఏ జాతకులకైతే ఇలాంటి గ్రహస్థితులు అంటే కుజుడు ఇక్కడే ఉండాలని కాదు, కుజుడు ఇక్కడైనా ఉండొచ్చు శనిగారి మీద దృష్టి, లేదా ఇక్కడైనా ఉండొచ్చు శనిగారి మీద దృష్టి, లేదా ఇక్కడైనా ఉండొచ్చు రాహు మీద దృష్టి. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కుజుడి దృష్టి రాహు మీద ఉన్న శనిగారి మీద ఉన్న ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నెగిటివ్ లక్షణాలన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కుజగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు పఠించాలి. అలాగే వీలైతే కుజ రాహు శనిగారులకి జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగిన సూచన అని చెప్పి తెలియచేస్తూ, చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రయాణాల విషయంలో కానీ, అలాగే కలహాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, సంతానం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కలిగారు కదా మనకి ఇంకేం పర్వాలేదులే అని అనుకోవద్దు. వాళ్ళు మీ మీద మళ్ళీ వ్యతిరేకత ఏదైనా పెట్టుకుని పూర్తిగా మీకు వ్యతిరేకులు అవ్వకుండా ఉండేటట్టుగా కూడా ఉండాలి. కాబట్టి దాని గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఈ రకమైన గ్రహస్థితులు అప్పుడప్పుడు మనకి గోచారంలో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఎవరైతే జన్మించి ఉంటారో ఆ జాతకం స్థిరం అవుతుంది. కాబట్టి వాళ్ళకి జన్మజాతకంలో కూడా ఈ రకమైన గ్రహస్థితులు ఉంటాయి. మళ్ళీ గోచారంలో గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా దృష్టిలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.